నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. కేంద్ర సాయంపై ఆంధ్రప్రదేశ్కు తప్పని ఆశాభంగం. కొండంత ప్రతిపాదనలకు గోరంత సాయం. 900 కోట్లు విధించేందుకే సంసిద్ధత. నేటితో ముగియనున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగుకు వైకాపా వ్యూహాలు. పార్టీ మారిన వారిపై వేటే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు విప్. వడగాల్పులపై తెలంగాణ సర్కారు కార్యాచరణ ప్రణాళిక. మధ్యాహ్నం జనం బయటకు రావద్దని ప్రచారం. నేడు శాసనసభలో కరువు, నీటి ఎద్దడిపై చర్చ. గిన్నీస్ పుటల్లోకి గానకోకిల. అత్యధిక సోలో సాంగ్స్ పాడిన గాయనిగా రికార్డు సృష్టించిన పి. సుశీల. వాహనదారులపై బీమా బండ. మూడో పక్షం ప్రీమియం 40% వరకు పెంపు. ఎల్లుండి నుంచే అమల్లోకి కొత్త రుసుములు. 3 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాని. మరికొన్ని గంటల్లో బెల్జియం చేరిక. భారత్ ఐరోపా శిఖరాగ్ర సదస్సుకు హాజరు. 2020 ప్రపంచ కప్లో నేడు తొలి సెమీస్. ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీకి సిద్ధమైన న్యూజిలాండ్, ఇంగ్లాండ్. లోటు బడ్జెట్లో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్కు అరకొర నిధులు విదిలిస్తున్న కేంద్రం మరోసారి మొండిచేయి చూపేలా కనిపిస్తోంది. రెవెన్యూ లోటు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కోసం కొండంత ప్రతిపాదనలు పంపితే గోరంత నిధులతో సరిపెట్టాలని చేస్తోంది. వేల కోట్ల సాయాన్ని ఆశిస్తుంటే 900 కోట్లకు మించి విడుదల కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన రేపటితో స్పష్టత రానుండగా నిధుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంపైనే గంపెడాసలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆశాభంగం తప్పడం లేదు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఆశించిన మేర సాయం అందడం గగనంగానే కనిపిస్తోంది. రెవెన్యూ లోటు కింద 13,776 కోట్లు రావాల్సి ఉండగా 500 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు 200 కోట్లు, రాజధానికి మరో 200 కోట్లు కలిపి మొత్తం 900 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. విభజన అనంతరం 10 నెలలకు రాష్ట్రానికి 16,709 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడినట్లు కాగ్ తేల్చింది. ఈ పద్దు కింద 2015 మార్చి 31న 2,303 కోట్లు ఇచ్చి ఆడిట్ నివేదిక వచ్చిన తర్వాత మిగతా సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు 850 కోట్లు అందజేసిన కేంద్రం ఆ నిధులనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదనే ఉద్దేశంతో 200 కోట్లు అందించాలని భావించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం 2014-15లో 1,952 కోట్లు, 2015-16లో 2,485 కోట్లు ఖర్చు చేయగా అందులో ఇప్పటి వరకు 645 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం ఇప్పుడు మరో 200 కోట్లతో సరిపెడితే ఇంకా 3,592 కోట్లు రావాల్సి ఉంటుంది. కేంద్రం అమ్మకం పన్ను పరిహారం కింద రాష్ట్రానికి 642.73 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011-12లో సిఎస్టీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రానికి ఏర్పడిన ఆదాయ లోటును భర్తీ చేయడంలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే దీన్ని ఇచ్చింది తప్ప విభజన చట్ట హామీకి లోబడి కాదని స్పష్టమవుతోంది. వాడివేడిగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. బడ్జెట్ ఆమోదంలో అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టనుండగా చర్చ అనంతరం సభ ఆమోదం తెలపనుంది. పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించాలని పట్టుదలగా ఉన్న ప్రతిపక్ష వైకాపా ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించి సభ్యుల డివిజన్ కోరాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం సభాపతిపై అవిశ్వాస తీర్మానాలపై సందర్భంగా అధికార పార్టీ ఎత్తులకు చిత్తైన వైకాపా ఈసారి అవకాశాన్ని వదులుకోరాదనే పట్టుదలతో ఇవాళ పార్టీ శాసనసభ్యులంతా సభకు హాజరు కావాలని విప్ కూడా జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లును వైకాపా వ్యతిరేకించడం ఖాయంగా కనిపిస్తున్న ఓటింగ్ జరపాలన్న డిమాండ్పై సభాపతి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేదే ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, హైదరాబాద్ తాగునీటి సమస్యపై నేడు తెలంగాణ శాసనసభలో చర్చ జరగనుంది. విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు యోచిస్తున్న వేళ విద్యా విధానంపైన చర్చించే అవకాశం ఉంది. 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి
కాగ్ రూపొందించిన నివేదికల్ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో ప్రవేశపెడతారు. ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై రేపు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్కంఠ రేపుతోంది. గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన ఆనకట్టలు, ఇతరత్రా విషయాలపై దృశ్య సమాహారాన్ని చూపించాలని కేసీఆర్ నిర్ణయించగా విపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వకుండా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఎలా అంగీకరిస్తారని విపక్షాలు సభాపతిని ప్రశ్నించాయి. గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయానికి తెరాస తెరతీస్తోందని ఆక్షేపించిన కాంగ్రెస్, భాజపా, తెలుగుదేశం అధికార పార్టీలాగే తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని కోరాయి. ఒకవేళ ఏకపక్షంగా ముందుకెళ్తే బహిష్కరించాలని యోచిస్తున్నాయి. ప్రజల్ని భయపెడుతున్న వడగాలుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఎండలు, వడగాలుల తీవ్రత గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించిన ప్రభుత్వం ప్రయాణ ప్రాంగణాలు, ప్రార్థనా మందిరాలు, జనసమర్థ ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు ఆదేశించింది. ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత గురించి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించింది. ప్రధాన బస్టాండ్లలో వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకుండా చూడాలని సూచించింది. మిట్ట మధ్యాహ్నం వేళల్లో పాఠశాలలు నడవకుండా చూడాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వలస కూలీలకు నీడ కల్పించాలని సూచించింది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జలమండలి డైరెక్టర్ రామేశ్వరరావు తెలిపారు. దశాబ్దాలుగా జంట నగరాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలాశయాలు అడుగంటినందున తలెత్తిన నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం రోజుకు 550 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమైతే ప్రస్తుతం కృష్ణా నుంచి 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నుంచి 120 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే వస్తోందని వివరించారు. ఈ నీటిని సర్దుబాటు చేస్తున్నామని వివరించారు. సంవత్సరం కూడా మేము ఇదే టైంలో 340 MGD వాటర్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 356 ఇస్తున్నాము. సింగూరు, మంజీరా, ఉస్మాన్ సార్, హిమాయత్ సార్ వాటర్ డ్రై అయినప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాట్ ఎవర్ క్వాంటిటీ లాస్ట్ ఇయర్ మేము సప్లై చేశామో సేమ్ అదే క్వాంటిటీ ఇంకా అంతకన్నా కూడా 16 MGDలు ఎక్కువ ఇస్తున్నాము. గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల కొద్దిగా ట్యాంకర్స్ డిమాండ్ ఎక్కువ అయింది. డ్రింకింగ్ వాటర్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనాల బీమా ప్రీమియం చెల్లింపు మరింత భారం కానుంది. వాహనాలకు తప్పనిసరిగా చేయించాల్సిన తృతీయ పక్ష బీమా ప్రీమియంను 40% మేర పెంచుతూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDA నిర్ణయం తీసుకుంది. 1000 సీసీల వరకు సామర్థ్యమున్న కార్లపై థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కింద ప్రస్తుతం ₹1,468 వసూలు చేస్తుండగా శుక్రవారం నుంచి ఆ మొత్తం 2,055కు పెరగనుంది. పెద్ద కార్లు, SUVలపై తృతీయ పక్ష బీమా ప్రీమియం 25% పెరిగి ₹6,164కు చేరనుంది. 75 సీసీ ద్విచక్ర వాహనాలపై ₹569కు చేరనున్న థర్డ్ పార్టీ బీమా ప్రీమియం 75 నుంచి 150 సీసీ ద్విచక్ర వాహనాలకు ₹619కు పెరగనుంది. 150 నుంచి 350 సీసీ బైకులకు తృతీయ పక్ష బీమా ప్రీమియం 25% మేర పెంచిన IRDA 350 సీసీ పైబడ్డ ద్విచక్ర వాహనాలకు తగ్గించింది. గతేడాదితో పోల్చితే వ్యయ ద్రవ్యోల్బణ సూచి 5.57% పెరగడమే ప్రీమియం పెంపునకు కారణమని తెలిపింది. అంతర్జాల వాణిజ్యానికి మరింత ఊతమిస్తూ పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మార్కెట్ ప్లేస్ నమూనాతో నడిచే కామర్స్ సంస్థల్లోకి స్వయంచాలిత విధానంలో 100% FDIలను అనుమతించాలని నిర్ణయించింది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి దేశీయ సంస్థలే కాక అమెజాన్ వంటి విదేశీ సంస్థలకు ఎంతో లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసిన పారిశ్రామిక విధానం ప్రోత్సాహక విభాగం కొన్ని నిబంధనల్ని పొందుపరిచింది. అమ్మకందారు, కొనుగోలుదారు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే కామర్స్ సంస్థలకే 100% FDI నిర్ణయం వర్తిస్తుందని, ఒకే అమ్మకందారు నుంచి 25% కన్నా ఎక్కువ విక్రయాలు ఆయా వెబ్సైట్ల ద్వారా జరగరాదని షరతు విధించింది. కామర్స్ సంస్థలు ఉత్పత్తుల ధరల్ని ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని కామర్స్ సంస్థలు స్వాగతించగా అఖిల భారత వర్తకుల సంఘం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా పర్యటన కోసం రాత్రి బయలుదేరి వెళ్లిన ఆయన కొద్ది గంటల్లో బ్రజెల్స్ చేరుకోనున్నారు. ఏప్రిల్ 3 వరకు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా వేర్వేరు శిఖరాగ్ర సదస్సులకు హాజరు కానున్న ప్రధాని ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వారం క్రితం ఉగ్రదాడితో రక్తమోడిన బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ప్రధాని మోదీ కీలక పర్యటన చేయనున్నారు.
2012 తర్వాత తొలిసారిగా జరుగుతున్న భారత్ ఐరోపా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన మోదీ భారత్ ఐరోపా సమాఖ్య మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపుపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంపైన సమాలోచనలు జరపనున్నారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మిషెల్తో భేటీ కానున్న ప్రధాని మోదీ రెండు దేశాల ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడం సహా అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. బెల్జియం పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంట్ సభ్యులు, వ్యాపార దిగ్గజాలు, వజ్రాల వర్తకుల్ని కలవనున్న ప్రధాని ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. బ్రసెల్స్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్న ప్రధాని అణుభద్రతపై గురువారం నుంచి 2 రోజుల పాటు జరిగే 4వ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. అణుభద్రతా చర్యలపై భారత ప్రగతి నివేదికను ఈ సదస్సులో సమర్పించనున్నారు. అణు ఉగ్రవాద కట్టడిపైన చర్చిస్తారు. అణుభద్రతపై శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధాని మోదీ కొన్ని కీలక ప్రకటనలు, సూచనలు చేసే అవకాశముంది. ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికా వెళ్లడం ఇది 3వసారి కాగా కొన్ని కీలక ద్వైపాక్షిక భేటీలకు ఈ పర్యటన వేదికయ్యే అవకాశముంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మోదీ మరోమారు సమావేశం కావచ్చని తొలుత వార్తలొచ్చినా లాహోర్ ఉగ్రదాడి దృష్ట్యా అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు షరీఫ్ ప్రకటించారు. ఏప్రిల్ 2న అమెరికా నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్ వెళ్లనున్న ప్రధాని ఆతిథ్య దేశ రాజు సల్మాన్తో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు జరుపుతారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో కలిసి పనిచేయడంపై సౌదీ అరేబియా రాజుతో చర్చించనున్న మోదీ ఇందుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఏప్రిల్ 3న ప్రధాని స్వదేశానికి బయలుదేరుతారు. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ 25న పాకిస్తాన్లో ఆకస్మికంగా పర్యటించిన మోదీ కొత్త ఏడాదిలో విదేశీ బాట పట్టడం ఇదే తొలిసారి. భారతీయ చలనచిత్ర సీమలో సీనియర్ నేపథ్య గాయని పి. సుశీల అత్యధిక సోలో పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 1960 నుంచి సుశీల 6 భాషల్లో పాడిన పాటలను నమోదు చేసి ఈ రికార్డుకు ఎంపిక చేశారు. వాస్తవానికి తాను 1951 నుంచే పాటలు పాడుతున్నానని, తనను గాయనిగా గుర్తించి అవకాశాలిచ్చిన పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల తదితర సంగీత దర్శకుల కారణంగానే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె చెప్పారు. దేశ విదేశాల్లోని పి. సుశీల అభిమానులు sushila.org అనే వెబ్సైట్ ద్వారా ఆమె పాడిన పాటలను నమోదు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు పంపారు. డైరెక్టర్స్ వారందరూ వాళ్ళ నోట్లోంచి వచ్చిన ఆ అమృతాలన్నీ నాకు ఇచ్చి ఇన్ని వేల పాటలు వాళ్ళు పాడించుకున్నారంటే నిజంగా వాళ్ళది అసలు గిన్నీస్ బుక్ వరల్డ్ వాళ్ళది. వాళ్ళు ఇచ్చిన సహకారం నుంచే ఒక్క మెట్టు ఎక్కి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగాను కాబట్టి నాకు ఇది భగవంతుడు ప్రసాదించాడని నేను అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శ్రమిస్తూ తెలంగాణలో పార్టీని ముందుకు నడిపిస్తానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ నాయకత్వం సొంతగా పనిచేసుకునేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవంలో ఇరు రాష్ట్ర నేతలతో కలిసి పాల్గొన్న చంద్రబాబు సవాళ్లు అధిగమించడంలో ఎన్టీఆర్ఏ స్ఫూర్తిగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాల అపోజిషన్ లో ఉండి పోరాడాం. తెలంగాణలో ఇంకొక 3 సంవత్సరాలు మీరు పోరాడవలసిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఈ రోజు ఇక్కడ 24 గంటలు నేను ఉండలేకపోయినా నా మనసు మీ దగ్గరనే ఉంటుంది. ఎలాంటి గైడెన్స్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు మనకు ఆశీస్సులు ఇస్తే ఆటోమేటిక్ గా బ్రహ్మాండమైన నాయకులు తయారవుతారు. ఈ రోజు నీ పార్టీలో నీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మంత్రులు, ముఖ్యమంత్రితో సహా మేము శిక్షణ ఇచ్చి మేము తయారు చేస్తే ఆ నాయకత్వమే దిక్కైంది. మేము లేని తెలంగాణను ఎవరు ఊహించలేరు. కాబట్టి ఇవాళ మనం ఎవరం అధైర్యపడాల్సిన పని లేదు. కొంత శ్రమ చేయాల్సిన అవసరం ఉన్నది. 100 మంది యువకులకు, కొత్త వాళ్లకు తెలంగాణలో టికెట్లు ఇచ్చి ఇవాళ నేను ఎల్రమ్నన్న జోడెద్దుల్లాగా పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తాం. 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తూ టీఎస్ ఐపాస్ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల రాయితీల మంజూరు ప్రక్రియను వారంలోపే పూర్తి చేసేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పారిశ్రామికవేత్తల రాయితీల నిధుల్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే మొబైల్ యాప్ కాల్ సెంటర్ను తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ, లంచాల బెడద లేకుండా అంతర్జాల విధానం తేవడం ద్వారా దేశంలోనే తొలిసారిగా చరవాణిలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించామని జూపల్లి తెలిపారు. యాప్ ద్వారా ఎక్కడ ఉన్నా, ఏ పని మీద ఉన్నా టీఎస్ అంటే ఇన్సెంటివ్ సంబంధించిన అప్లోడ్ చేస్తే విత్ ఇన్ డేస్లో అంటే సంబంధిత అధికారి కూడా ఫీల్డ్ ఆఫీసర్ ఇమీడియట్గా మీరు ఏ టైము, ఏ రోజు, ఎన్ని గంటలకు వస్తుంది చెప్పడం మీకు మెసేజ్ ఇవ్వడం ద్వారా సో డెఫినెట్గా మీకు మీ అడిగినటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వగానే
సో టోటల్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ జనరల్ మేనేజర్ ఆఫీస్కు కమిషనర్ ఆఫీస్కి వచ్చేసి ఎవరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా పైరవీలు చేయాల్సిన అవసరం లేకుండా మీ ఇన్సెంటివ్స్ బ్యాంకు క్రియేట్ అవుతుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్ రాత్రి నగరంలో ఆకస్మికంగా సుడిగాలి పర్యటన చేశారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు తనిఖీలు చేశారు. రాత్రి వేళ జీహెచ్ఎంసీ కార్మికుల పనితీరును ఆయన పరిశీలించారు. ముందుగా సరూర్ నగర్ పరిధిలోని గడ్డి అన్నారం, తర్వాత ఇమ్లీ బస్టాండ్ సమీపంలోని డంపింగ్ యార్డును పరిశీలించిన రామ్మోహన్ అనంతరం మొజంజాహి మార్కెట్ వద్ద వీధి దీపాలను పరిశీలించారు. నాంపల్లి మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకుని అక్కడ జీహెచ్ఎంసీ కార్మికుల కార్యాలయాన్ని సందర్శించారు. కూకట్పల్లి వద్ద రోడ్డుపై పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. రోడ్లపై చెత్త కాల్చవద్దని సూచించారు. కూడా మరి చాలా తీవ్రమైన నేరం, చెత్త కాలబెట్టొద్దని చెప్తే కూడా మరి కొన్ని దుక్కుల రిక్షాలు లేవని, బండ్లు లేవని అదే నిర్లక్ష్యంగా చెత్తను కూడా కాలబెట్టే మరి కొన్ని సంఘటనలు కూడా చూడడం జరిగింది. మరి ఏ షాపుల ముంగడ వాళ్ళు, ఏ హోటల్స్ ముంగడ వాళ్ళు వేస్ట్ అయితే ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు అనేది మరి ఇంతకుముందు అధికారులతో మాట్లాడడం జరిగింది. సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చింది. కార్పొరేట్ ఆసుపత్రులు సుమారు 40 లక్షలు వసూలు చేసే ఈ శస్త్రచికిత్సను ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు కేవలం 10 లక్షల రూపాయలతో విజయవంతంగా పూర్తి చేశారు. సర్కారీ ఆసుపత్రి వైద్యుల్ని మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాలేయ మార్పిడి చికిత్సను ఇకపై ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఒక్కో కాలేయ మార్పిడి చికిత్సకు గరిష్టంగా 10,50,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే ధరకు కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చినా వారికి ఈ మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా అందించే 1090 వ్యాధుల చికిత్సలో గుండె సంబంధ వ్యాధులకు గరిష్టంగా 2 లక్షల వరకు చెల్లిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కాలేయ మార్పిడి చికిత్స కోసం ఏకంగా 10.5 లక్షలు వెచ్చించేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 17ను జరగాల్సిన పోలీస్ రవాణా సంస్థ పీటీఓ ఎస్ఐ రాత పరీక్షను 25కు వాయిదా వేసినట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి తెలిపింది. ఏప్రిల్ 17నే జరగాల్సిన సివిల్ కమ్యూనికేషన్స్, ఏఆర్, టీఎస్ఎస్ఐపి, ఫైర్ విభాగాల్లోని ఎస్ఐ రాత పరీక్ష యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది. కమ్యూనికేషన్స్, పీటీఓ విభాగాల్లో ఎస్ఐ ఉద్యోగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనుండగా 342 మంది అభ్యర్థులు రెండింటికి దరఖాస్తు చేసుకున్నారు. 2 పరీక్షలు ఒకే రోజు రాయలేరని భావించిన తెలంగాణ పోలీసు నియామక సంస్థ పీటీఓ ఎస్ఐ రాత పరీక్షను వాయిదా వేసినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తున్నారని ఆ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ తులసిరెడ్డిపై జరిగిన దాడి వెనుక భూమా హస్తం ఉందన్న శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికైనా హత్య రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు. తులసిరెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న శిల్పా మోహన్ రెడ్డి దాడిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశామని చెప్పారు. 100 రూపాయలు నేను ఒకటే గారి భూమా నాగిరెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు రాజకీయాలు ప్రశాంతంగా చేయదలుచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, మీ ప్రోటోకాల్ మేము పాటిస్తాం. అంతేగాని మీరేదో మమ్మల్ని బెదిరించి మాత్రం మమ్మల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది కాదని మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి రాకుకు వ్యతిరేకంగా రణరంగం సృష్టించిన కేసులో జైలుకెళ్లిన విద్యార్థులు విడుదలయ్యారు. మార్చి 22న అరెస్టైన 25 మంది విద్యార్థులు, 2 ఆచార్యులకు మియాపూర్ న్యాయస్థానం సోమవారమే బెయిల్ మంజూరు చేసినప్పటికీ దస్త్రాలు సమర్పించడంలో జాప్యం వల్ల మంగళవారం రాత్రి విడుదలయ్యారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ తల్లి రాధిక సహా ఇతర విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు హెచ్సియు ప్రధాన గేటు వద్దకు కాగడాలు తీసుకొచ్చి స్వాగతం పలికారు. వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా పోరాటం ఆపేది లేదన్న విద్యార్థులు ఆయన్ను వెనక్కి పంపేలా కేంద్రంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాలని కోరారు. తెలుగు వైభవాన్ని, సంస్కృతిని పరిరక్షించే ప్రతి కార్యక్రమంలో తాను ముందుంటానని ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ కమిటీ ప్రాంగణంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శనను ప్రారంభించిన ఆయన గుర్రంపై సవారీ చేశారు. తన సినిమాల్లోని పదునైన సంభాషణలు పలికి అభిమానుల్ని ఉత్సాహపరిచారు.
పఠాన్కోట్ వైమానిక స్థావరంలోకి పాకిస్తాన్ నుంచి వచ్చిన సంయుక్త విచారణ బృందాన్ని అనుమతించిన భారత్ దాడికి బాధ్యులుగా భావిస్తున్న జైషే మహమ్మద్ ముఖ్య నేత మౌలానా మసూద్ అజర్, అతడి బావమరిది అబ్దుల్ రవూఫ్ను ప్రశ్నించాలని భావిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా వారిద్దరిని విచారించాల్సి వస్తుందని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డీజీ శరద్ కుమార్ తెలిపారు. భారత పార్లమెంటుపై దాడి, కశ్మీర్ విధానసభ దగ్గర పేలుళ్లు సహా ఇంకా ఎన్నో ఉగ్రకుట్రల్లో మసూద్ భారత్కు వాంటెడ్గా ఉన్నాడు. 1999లో కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ కేసులో రవూఫ్పై జారీ అయిన రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. పఠాన్కోట్ కేసుకు సంబంధించి ఇప్పటికే పాక్ విచారణ బృందానికి ఎన్నో ఆధారాలు సమర్పించిన ఎన్ఐఏ పాక్ బృందం చేసిన విచారణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనుంది. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ముందస్తు సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోమారు విజయం సాధిస్తుందని ఏబీపీ న్యూస్ నిల్సన్ సర్వే అంచనా వేసింది. టీఎంసీ గత ఎన్నికల కంటే 5% ఓట్ల శాతం పెంచుకుని 294 స్థానాలకు గాను 178 స్థానాలు గెలుచుకుంటుందని లెక్కగట్టింది. ఇక 110 సీట్లతో కాంగ్రెస్ వామపక్ష కూటమి 2వ స్థానాన్ని ఆక్రమించనుండగా భాజపా 5% ఓట్లతో ఒకే ఒక్క స్థానానికే పరిమితమవుతుందని సర్వేలో వెల్లడైంది. మమత పనితీరు బాగుందని 58% మంది కితాబిచ్చారు. ఇక అసోంలో అధికార కాంగ్రెస్కు ఈసారి ఓటమి ఖాయమని ఏబీపీ న్యూస్ నిల్సన్ సర్వే స్పష్టం చేసింది. అసోం గణ పరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కలిసి భాజపా ఏర్పాటు చేసిన కూటమి 126 నియోజకవర్గాలుగాను 78 స్థానాలు గెలిచి అధికారం చేపడుతుందని తెలిపింది. కాంగ్రెస్ బలం 36కు తగ్గుతుందని అంచనా వేసింది. ఏప్రిల్ 4, 11 తేదీల్లో శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న అసోంలో రాజకీయ వేడి తీవ్రమవుతోంది. ఇప్పటికే అసోంలో పలు బహిరంగ సభలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని ఆరోపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీకి అధికారమిస్తే అసోంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న ప్రధాని హామీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన రాహుల్ హామీలను అమలు చేయకపోవడం కమలదళం నైజమనే విషయం ఇప్పటికే రుజువైందన్నారు. దీపులో ప్రచారం చేసిన రాహుల్ 15 ఏళ్ల క్రితం హింస, అనిశ్చితి నెలకొన్న అసోంను శాంతి పథంలోకి మళ్లించిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కు దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన ఉత్తరాఖండ్లో ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఖర్చులకు ఆమోదం తెలిపే అత్యవసర ఆదేశాన్ని జారీ చేసేందుకు వీలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రొరోగ్ అయ్యాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిమండలి సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాజకీయ సంక్షోభం నెలకొన్న ఉత్తరాఖండ్లో బడ్జెట్కు శాసనసభ ఆమోదం లభించిందా లేదా అన్న అంశంపై గందరగోళం నెలకొన్న వేళ ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడంపై దృష్టి పెట్టిన కేంద్రం సంచిత నిధి నుంచి నగదు తీసుకునేందుకు అనుమతి కల్పిస్తూ అత్యవసర ఆదేశం జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం లోక్సభ ప్రొరోగ్ కావడం తప్పనిసరి కాగా నెల రోజుల విరామం కోసం వాయిదా పడ్డ బడ్జెట్ సమావేశాల్ని అర్ధంతరంగా ముగిసినట్లు ప్రకటించాలని రాష్ట్రపతిని కోరింది. అటు ఎనిమీ ప్రాపర్టీ చట్ట సవరణకు సంబంధించి త్వరలో కాలపరిమితి తీరనున్న అత్యవసర ఆదేశాన్ని మళ్లీ జారీ చేసేందుకు వీలుగా రాజ్యసభను ప్రొరోగ్ చేశారు. ఉన్నత స్థాయిలో న్యాయమూర్తుల నియామకం చేపట్టే కొలీజియం వ్యవస్థను మెరుగుపరచడంపై జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరింది. సుప్రీం హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి అనుసరించాల్సిన విధి విధానాలతో కూడిన ముసాయిదా పత్రం తుది ఆమోదం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. మంత్రుల బృందం, ప్రధాని కార్యాలయం అంగీకారం తర్వాత కేంద్ర న్యాయశాఖ ఈ దస్త్రాన్ని జస్టిస్ టిఎస్ ఠాకూర్ వద్దకు పంపింది. ముసాయిదాను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులతో చర్చించి కేంద్రం రూపొందించిన కొత్త నిబంధనావళికి అనుగుణంగా న్యాయమూర్తుల నియామకం చేపట్టాల్సి ఉంటుంది. కొత్త విధి విధానాల ప్రకారం న్యాయమూర్తుల ఎంపికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వాదనల్ని వినిపించే వెసులుబాటు ఉంటుంది. కొలీజియం సభ్యుల్లో ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే ఆ వివరాలు సహా ఆ వ్యవస్థ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అంశాలను నమోదు చేయడం తప్పనిసరి కానుంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయంపై ఆంధ్రప్రదేశ్కు తప్పని ఆశాభంగం. కొండంత ప్రతిపాదనలకు గోరంత సాయం. 900 కోట్లు విధించేందుకే సంసిద్ధత. నేటితో ముగియనున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగుకు వైకాపా వ్యూహాలు. పార్టీ మారిన వారిపై వేటే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు విప్. వడగాల్పులపై తెలంగాణ సర్కార్ కార్యాచరణ ప్రణాళిక. మధ్యాహ్నం జనం బయటకు రావద్దని ప్రచారం. నేడు శాసనసభలో కరువు, నీటి ఎద్దడిపై చర్చ. గిన్నీస్ పుటల్లోకి గానకోకిల. అత్యధిక సోలో సాంగ్స్ పాడిన గాయనిగా రికార్డు సృష్టించిన పి. సుశీల. వాహనదారులపై బీమా బండ.
మూడో పక్షం ప్రీమియం 40% వరకు పెంపు, ఎల్లుండి నుంచే అమల్లోకి కొత్త రుసుములు. 3 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాని మరికొన్ని గంటల్లో బెల్జియం చేరిక. భారత్ ఐరోపా శిఖరాగ్ర సదస్సుకు హాజరు. 2020 ప్రపంచ కప్లో నేడు తొలి సెమీస్. ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీకి సిద్ధమైన న్యూజిలాండ్, ఇంగ్లాండ్.